అక్కడ తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో జాతీయ గీతం ఆలపించలేదని చెప్పి ఆయన సభాపతిని కోరారనమాట. ఆలపించండి మీరు, అంటే జాతీయ గీతం పాడండి ఫస్ట్, తర్వాత సమావేశాలు స్టార్ట్ చేద్దామని. కానీ అక్కడ స్పీకర్ అంగీకరించకపోవడంతో ఆయన నిష్క్రమించారంట. గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతం పాడాలని చెప్పి గవర్నర్ కోరారనమాట. కానీ ఆలపించకపోవడంతో గవర్నర్ నిష్క్రమించారనమాట. ఇక్కడ మనం ప్రస్తుతం తమిళనాడులో పరిపాలన ఉన్న డిఎంకే ప్రభుత్వం వాదన చూస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 176ని అమెండ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంతో అసలు పని ఏంటని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే గవర్నర్ రాష్ట్రానికి హెడ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రసంగంతో మొదలెట్టాల్సిందే. అయితే గవర్నర్ వాదన ఇక్కడ వేరొక విధంగా ఉందన్నమాట. తమిళనాడు గవర్నర్ అంటే లోక్ భవన్ యొక్క ఎక్స్లో వాళ్ళు చేసిన ట్వీట్ ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయ గీతాన్ని పాడకుండా అవమానించి ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లే సమయంలో మైక్ను పదే పదే ఆపేశారు. ఆయనకు మాట్లాడటానికి కూడా సరిగా అనుమతించలేదు. తమిళనాడు అసెంబ్లీలో తరచుగా జాతీయ గీతాన్ని అవమానిస్తున్నారు. దాన్ని సహించలేక గవర్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం గవర్నర్కి ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్యమైన, నిరాధారమైన చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి తమిళనాడు గవర్నర్ దాన్ని చదవటానికి నిరాకరించారని చెప్పి లోక్ భవన్ స్టేట్మెంట్ చెప్పిందనమాట.